సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్నూలు రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి కోట్ల హరిచక్రపాణి రెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన వ్యక్తి, దేవనకొండ జెడ్పీటీసీగా ఆయన కొనసాగారని చెప్పవచ్చు. ముఖ్యంగా కోట్ల అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ కర్నూలులో ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మనతో పాటు హరిచక్రపాణి రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పార్టీ మారుతున్నట్లుగా సమాచారం అందుతుంది, ఎప్పుడు మారుతున్నారు? 12వ తేదీ మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన యాత్ర ఇక్కడ ఉంటే అక్కడ గుంటూరు సరౌండింగ్లో అన్నారు, అక్కడ వెళ్తున్నాను. వెళ్ళి ముందరనే మొన్న 5వ తేదీ పార్టీ పెద్దలతో చర్చించడం జరిగింది. వాళ్ళు ముహూర్తం 12వ తేదీకి ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను వెళ్తున్నాను పార్టీలోకి. ఎలా ఉందన్న జర్నీ? గతంలో అంటే 2010 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 2014 ఓడిపోయిన తర్వాత పార్టీ కాస్త దూరం అయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అప్పటికి ఇప్పటికీ? పార్టీ డే 1 నుంచి కూడా నేను పార్టీ కోసం పనిచేయడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, ఆయన అంటే నాకు ప్రాణం, అదే అభిప్రాయంతోనే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశాడో 2010 నవంబర్లో నేను కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఉండడం జరిగింది. పార్టీ మొదటి రోజు నుంచి కష్టపడ్డాను. మొదట కోడుమూరు, ఆలూరు నియోజకవర్గాల్లో పనిచేశాను. 2011 ఓదార్పు యాత్ర టైంలో ఓదార్పు యాత్ర అంతా నా ఆధ్వర్యంలో, నా నాయకత్వంలో జరిగింది. అక్కడ వైఎస్ఆర్ విగ్రహాలు 12 విగ్రహాలు ఆలూరు నియోజకవర్గంలో మాత్రమే పెట్టేయడం జరిగింది. కోడుమూరు నియోజకవర్గంలో కూడా 10 విగ్రహాలు, మొత్తం 22 విగ్రహాలను నా నాయకత్వంలోనే అప్పుడు నేను 2 నియోజకవర్గాలకి ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓదార్పు యాత్ర అయిపోయిన తర్వాత జయరాం గారికి అప్పచెప్పడం, బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పచెప్పడంతో నేను కొద్దిగా ఒక 4 నెలలు స్తబ్దుగా ఉండడం జరిగింది. అప్పుడు మళ్ళీ నాకు పత్తికొండలో అకామిడేట్ చేయడం జరిగింది. ఎస్వి మోహన్ రెడ్డి గారు కర్నూలుకి రావడం, నేను తర్వాత పత్తికొండకి వెళ్ళడం, అక్కడ షర్మిలమ్మ పాదయాత్ర, ఇవన్నీ కూడా కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమం కూడా నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున దిగ్విజయంగా చేయడం, ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్గా పార్టీని పటిష్టపరచడానికి కోసం నేను నాకు చివరి రక్తపు దారపోసేంత విధంగా నేను కష్టపడడం జరిగింది. అందుకనే వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా నా రాకను, తిరిగి నా పార్టీలకు రాకను చాలా ఆహ్వానిస్తున్నారు, సంతోషిస్తున్నారు కూడా. 2014లో ఓటమి తర్వాత నేను బాగా కృంగిపోవడం ద్వారా, ఆర్థిక పరమైన ఇబ్బందుల ద్వారా నేను రాజకీయాలకు దూరంగా ఉండడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు దాదాపు మధ్యన కొన్ని రోజులు యాక్టివ్, కొన్ని నెలలు తప్ప ఈ 10 సంవత్సరాలు కూడా నేను మా సొంత గ్రామం దగ్గరలోనే వ్యవసాయం చేసుకుంటూ పొలిటికల్గా అయితే ఇన్యాక్టివ్గా ఉన్నాను. కానీ ప్రజలతో మాత్రం సత్సంబంధాలు కొనసాగిస్తూ వాళ్ళకి సేవ చేయాలనే తపనను ప్రతి క్షణం కూడా ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ నేను దాన్ని ప్రదర్శించే ఆలోచన చేసేవాడిని, ప్రజలకు సహాయపడేటట్లు. ఏ రాజకీయ పార్టీలకైతే మాత్రం దూరంగానే ఉండడం జరిగింది. తిరిగి నా సొంత గోట్లోకి నేను పోతున్నాననే సంతోషం నాకెంత ఉందో, అదే విధంగా నాతో పాటు పనిచేసిన ప్రతి క్యాడర్, వైఎస్ఆర్ పార్టీ క్యాడర్లో కూడా ప్రతి ఒక్కరిలో కూడా నాకంటే డబల్ సంతోషంగా వాళ్ళు ఉంటున్నారు. నాకు మంచి నిర్ణయం అనే ఉద్దేశం వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. నేను కూడా చాలా సంతోషంగానే వెళ్ళిపోతున్నాను పార్టీలోకి. ఎలాంటి కండిషన్ అంటే పూర్తిగా మీరు ఎలాంటి పదవి మీకు రాబోతుంది? ఎందుకంటే నమ్ముకున్న క్యాడర్కి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పదవి అన్నది ఖచ్చితంగా అవ్వాలి. 2014 మీరు ఓడింపాలన్న తర్వాత పదవి ఏదైనా ఇచ్చిండే కానీ మీరు కంటిన్యూ అయ్యిండేవారు. అంటే అలాంటి పార్టీ పదవి కానీ లేకపోతే ఏదైనా పదవి మీకు ఆఫర్ చేశారా వాళ్ళు? పార్టీ నన్ను అన్ని విధాలుగా వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నేను మొదట ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో పనిచేశాను, తర్వాత పత్తికొండలో పోటీ చేశాను కాబట్టి కింది గ్రాస్ రూట్లో నాకు క్యాడర్తో నాకు టచెస్ ఉన్నాయి కాబట్టి నా సేవలు అన్ని విధాలుగా ఎంత అవకాశం ఉంటే అంత ఉపయోగించుకునే అవకాశం ఉంది. దానికి తగినట్లుగా వాళ్ళు నాకు పార్టీ పదవి రకంగా చూస్తారా, లేదా ఏదన్నా వేరే ప్రోటోకాల్ పదవి ఇస్తారా అనేది అధిష్టానమే నిర్ణయించాలి. నేనైతే ఏ కండిషన్తో పోతలేను. జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో సేవ చేశాను కాబట్టి అదే విధంగా మళ్ళీ తిరిగి సేవ చేయడానికి సిద్ధంగా, డెడికేటెడ్గా పనిచేయడానికి సిద్ధమైపోయాను. నేను అదే కండిషన్తోనే పోతున్నాను.
పనిచేయడానికి కండిషనే కానీ నా పదవి కోసం కండిషన్ అయితే నేను ఇంతవరకు అయితే విధించలేదు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. జగన్మోహన్ రెడ్డి అంటే నడిచారు. ఆ రోజు 2014 నుంచి 2010 నుంచి 14 వరకు మీరు కంటిన్యూ అయ్యారు. అంటే ఏ కారణాల చేత ఆ రోజు మనం బయటకు రావాల్సి వచ్చింది? మొదట ఓటమితో ఉన్న డిప్రెషన్, తర్వాత ఆర్థిక పరమైన చాలా లోతుకు దిగబడిపోయాను నేను ఆర్థిక ఇబ్బందుల్లో. ఆ పరిస్థితుల్లో నేను బయట తిరగడానికి కూడా ఇబ్బంది పడేంత ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల నేను రాజకీయం చేయలేని పరిస్థితిలో ఉండింది. దానికి తోడు అప్పుడు నాతో పాటు గెలిచిన ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా నా సపోర్ట్తో గెలిచిన, నా బలంతో గెలిచిన, నా సహాయం తీసుకొని గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా మీరేమి కుంగిపోవద్దండి నేను ఉంటాననే హామీ ఎవ్వరు ఇవ్వలేదు. ఆ టైంలో నాకు ఎవ్వరు పార్టీలో ఉండరేమో, పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్నే ఓడిపోయారు, ముఖ్యమంత్రి కావాల్సినాడు, కాలేకపోయినాడు, పార్టీ రూలింగ్ రేక్ రాలేదు, నేను ఓడిపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో నేను రాజకీయం చేయలేనేమో అనే అధైర్యంతోనే నేను అప్పుడు కామ్గా ఉండడం జరిగింది. అప్పటికిప్పటికీ పరిస్థితులు ఏమైనా మారాయంటారు? అంటే ఆ రోజు లేని భరోసా మరి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నటువంటి మీకు ఇప్పుడు ఎలాంటి భరోసా ఉంది? ఎలా ముందుకెళ్ళబోతున్నారు? యాక్చువల్గా భరోసా అనే ఉద్దేశం ఏంటంటే కనుక 2019 ఎలక్షన్లప్పుడు చిన్నపిల్లలకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి అవుతాడు అనేది. అయినా కూడా నేను పదవిలు వస్తాయో లేకపోతే కానీ అధికారం వెలగబెట్టాలన్న ఉద్దేశంతో నేను పోయే ప్రయత్నం చేయలేదు. తర్వాత 2019 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలామంది పార్టీల నుంచి వెళ్ళిపోయినారు, అధికార పార్టీ వైపు వెళ్ళిపోయినారు. నేను అట్లా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నేను 2019లో నేను వైఎస్ఆర్ పార్టీకి పని చేయలేదు కాబట్టి నేను ఆ గవర్నమెంట్ అధికారాన్ని అనుభవించే నైతిక అర్హత నాకు లేదనే ఉద్దేశంతో నేను 5 సంవత్సరాలు కూడా మిన్నకుండిపోవడం జరిగింది. నేను కొన్ని విలువలను పాటించే వ్యక్తిని. ఎవరేమనుకున్నా నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నేను పనిచేయని పార్టీలో నేను అనుభవించే హక్కు, నైతిక హక్కు నాకు లేదనే ఉద్దేశంతో నేను 5 సంవత్సరాలు కూడా ఇవ్వలేదు. కానీ నేను పోవాలనుకుంటే నన్ను అడ్డుపడే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే నేను గతంలో సేవ చేశాను కాబట్టి ఆ సేవలు కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకులకు అందరికీ కూడా తెలుసు. అది నాయకుల వరకు కూడా నేను పడ్డ కష్టము, నేను తీసుకున్న రిస్క్. ఎందుకంటే ఆ రోజు 2010లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు కోట్ల కుటుంబం పీక్ స్టేజ్లో ఉంది. అధికార పార్టీలో ఉన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి గారు అనధికార సీఎం ఈ జిల్లాకి. అటువంటి పరిస్థితుల్లో కుటుంబంతో విభేదించి రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. నాకు అధికారం ముఖ్యం కాదు, నేను కొన్ని విలువలు పాటిస్తాను. నేను ఒక కమిట్మెంట్కి కోసం నేను రాజకీయాలు చేశాను. నా జీవితం కూడా కమిట్మెంట్తో ఉండే ఉంది. ఈరోజు కూడా ఏ రకమైన కమిట్మెంట్ లేకుండానే నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాను. ముందరనే పోయే అవకాశం ఉన్నా కూడా పోకుండా ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఇప్పుడు నేను పార్టీకి పనిచేస్తాను. పార్టీ ఖచ్చితంగా విజయం వస్తుంది. మళ్ళీ నేను తిరిగి ఏదైతే నేను పోయిందో ఆ పూర్వ వైభవాన్ని నేను తిరిగి తెచ్చుకుంటాననే నమ్మకం నాకు ఉంది. మీరు గతంలో ఓడిపోయినప్పుడు కృంగిపోయానని చెప్తున్నారు. అంటే ఇక సపోర్ట్ అంటే పార్టీలో ఒక నాయకుడు ఓడిపోయిన తర్వాత అతన్ని పిలిచి మాట్లాడడం కానీ ఇలాంటి కార్యక్రమాలు అప్పుడు చేయలేదంటారు. అంటే అలాంటి భరోసా ఏమన్నా అంటే పదవులనే కాదు, కేవలం అంటే పదవులు ఇవ్వకపోయినా కూడా ఒక భరోసా నాయకుడికి, మనం నమ్ముకున్న నాయకుడికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం అప్పుడు జరగదు అంటారు. ఎందుకంటే అప్పుడు అధికారం రాలేదు కాబట్టి. అయితే ఈరోజు అధికారంలో ఉన్నారు, మళ్ళీ వాళ్ళ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు. నాయకత్వం నుంచి ఎలాంటి భరోసా ఉంది అంటే పదవి పరం కాకుండా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రేమతో పిలుచుకున్నాడు. ఇప్పుడు ఆయన పిలుపు మేరకే నేను వెళ్తున్నాను. ఆయన ప్రేమతో పిలుచుకున్న ప్రతి వ్యక్తికి న్యాయం చేసినాడు. నాకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాడనే నమ్మకం ఉంది. నేను పెద్దల నుంచి వచ్చిన ఒకే మాట, నీ గౌరవాన్ని కాపాడుతామన్నారు. నాకు గౌరవమే, ఆ గౌరవాన్ని పదవీరూపకంగానా లేకపోతే పార్టీ పనిచేసే విధంగానా నాకు ఇంకా ఏ రకంగా అనేది అధినాయకుడు నిర్ణయిస్తాడు. అధినాయకుడిని నేను డిమాండ్ చేయను, పనిచేస్తా, పార్టీకి పనిచేస్తా. ఆ పార్టీకి పనిచేయడమే ఒక హోదాగా నేను భావిస్తాను. తిరిగి మిమ్మల్ని పార్టీ పెద్దలు ఆహ్వానించారు, మీరు పార్టీలోకి వెళ్తున్నారు. అంటే జిల్లా ఈ కర్నూలు పార్లమెంట్ని ఎలా మీరు ఓటింగ్ శాతాన్ని ఎలా పెంచబోతున్నారు? సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండే వ్యక్తిని, చిన్న వయసులోనే రాజకీయాల్లో ఉన్నాను. నేను 89 నుంచి కూడా పూర్తి స్థాయిలో, అంటే ఇప్పుడు 30 సంవత్సరాలుగా నేను పూర్తి యాక్టివ్గా ఉన్నాను. చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి రావడం వల్ల నేను అందులో క్యాడర్ని అట్రాక్ట్ చేయడంలో నాకు మంచి అనుభవం ఉంది. నాతో ఉన్న క్యాడర్ కమిట్మెంట్ క్యాడర్. ఇప్పుడు ఈరోజు నేను రాజకీయాలకు 10 ఏళ్ళు దూరం ఉన్నా కూడా ఇప్పుడు
విత్-ఇన్ 15 డేస్లో ఏదైతే ఈ 10 సంవత్సరాలుగా పార్టీకి కానీ క్యాడర్కి దూరంగా ఉన్నానో అందరూ కూడా నేను తిరిగి నా వెంట తిప్పుకోగలను, వాళ్ళతో పని చేయించగలను. నేను ఏ రకంగా కమిట్తో ఉంటానో నా క్యాడర్ కూడా నాతో అదే విధంగా కమిట్తో ఉంటుంది. కాబట్టి నేను ఆలూరు, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లో ఇవే కాకుండా నాకున్న పరిచయాల దృష్ట్యా నీకు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కానీ కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ నేను బాగానే పార్టీకి ఉపయోగపడతానని నేను భావిస్తున్నాను. ఇది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డితో పాటు నాకు సన్నిహితం ఉంది. 2010 నుంచి ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆయన వెంటే నడిచిన వ్యక్తి నేను. 2014లో పత్తికొండ నుంచి పోటీ చేసి ఓటమి అయిన తర్వాత కూడా కాస్త పార్టీ నేతల నుంచి కూడా ఆదరణ కరువైంది. అయితే ఇప్పుడు తిరిగి ఎవరైతే పార్టీ పెద్దలు ఉన్నారో వారందరూ కూడా మీ సహకారం కావాలని చెప్పేసి అని కూడా నన్ను పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. తను నమ్ముకున్న క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ని కలుపుకుంటూ పోతూ కర్నూలు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారి గెలుపుకు కృషి చేస్తానని ఖచ్చితంగా అని చెప్పేసి మాకు పదవులు ఇంపార్టెంట్ కాదు, కేవలం గౌరవం లభిస్తే చాలు. నేను పదవి కూడా ఇప్పుడు డిమాండ్ చేయడం లేదు. అన్కండిషనల్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ కోసం కష్టపడడానికి ముందుకు వెళ్తున్నానని చెప్పేసి అంటున్నారు. మరొక 2 రోజుల్లో కూడా కోట్ల హరిచక్రపాణి రెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ విష్ణుతో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.